వందనాలు. ఈరోజు నేను చెప్పే పాఠం పేరు దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడమేనా. ప్రేమ దేని పిల్లారా, చాలామంది హేతువాదులు, నాస్తికులు బైబిల్ను ఎన్నెన్నో సందర్భాలలో, చాలా సందర్భాల్లో అపార్థం చేసుకుంటున్నారు, తప్పు పడుతున్నారు. అందులో ఒకటే ఈ పాఠం. అంటే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను వాడు దేవుడు ఎందుకు రాయించాడని పరీక్షించకుండా తమ స్వంత అర్థాన్ని పెట్టి దాన్ని అపార్థం చేసుకుని చెప్తున్నారు. అలా అపార్థం చేసుకున్న దాంట్లో ఇదొక్కటి నేను చెప్పబోయే లెసన్. అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడమేనా. అసలు వారు ఈ మాటను దేన్ని బట్టి అంటున్నారు? ఒకసారి మన బైబిల్లో చూడగలిగితే లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనం. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఈ మాటను చూసి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు గారికి శిష్యులుగా ఉండాలంటే మన ప్రాణం సహా మన తల్లిని, తండ్రిని, భార్యని, అక్కని, చెల్లిని, తమ్ముడిని అన్ని వీళ్ళందరినీ విడిచి వెళ్తేనే కానీ మనం దేవునికి శిష్యులు కాలేం అంటూ హేతువాదులు, నాస్తికులు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నానికి చూస్తున్నారు. అసలు మరి బైబిల్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు అపార్థం చేసుకున్నారు కాబట్టి తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న అర్థాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయేవారండి. మరి ఆ నాస్తికులు, హేతువాదులు, లోకంలో ఉన్న ప్రజలు ఇలాగా ఈ మాటను అర్థం చేసుకుంటే మన క్రైస్తవ సమాజం వారు ఎలా అర్థం చేసుకున్నారు ఆ మాటని ఒక్కసారి చూడగలిగితే, నేను యేసుక్రీస్తు శిష్యుడినండి, అందుకే మా ఊరిని, మా తల్లిదండ్రులని, మా సొంత పనులన్నీ వదిలేసి, మా తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లోకి వేసేసి, ఊరిని వదిలేసి, అందరినీ వదిలేసి నేను దేవునికి శిష్యుడిగా అయిపోయానండి అని అంటున్నారు. మరి ఒక క్రైస్తవులైన మనమే అలాగా దేవుని తప్పుగా అర్థం చేసుకుంటే మరి లోకంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పేముందండి. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసుకుని ఓల్డేజ్ హోమ్లో పెడితే మా దేవుడు ఇంకంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మరి లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనంలో చెప్పినట్లు క్రీస్తుకు శిష్యులు ఉండాలంటే దేవుని ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడమేనా? కాదు ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు ఆ విధంగా చెప్పాడు. ఉదాహరణకు ఒక పిల్లాడిని వాళ్ళ అమ్మ స్కూల్కి తీసుకెళ్తుంది. స్కూల్కి వెళ్ళిపోయాక ఏం చేస్తాడు? అమ్మ అమ్మ అని ఏడుస్తాడు. అప్పుడు టీచర్ ఏమనుకోబడుతుంది? అమ్మ లేదు, నాన్న లేదు. ఈ మాటను ఆలోచించగలిగితే మనం నిజంగా వాడికి అమ్మ లేదు, నాన్న లేదు అంటే వాడు అనాథనా? అంటే కాదు. అంటే స్కూల్లో చదువుకోవాలి, తన దృష్టి అంతా చదువు మీద ఉండాలని అమ్మ లేదు, నాన్న లేదు అని అన్న. కానీ నిజంగా అమ్మ నాన్న లేక కాదు. అలాగే మనము కూడా దేవునిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ధ్యానించాలని, మన దృష్టి అంతా దేవుని మీద ఉండాలని మన తల్లిదండ్రులను, అందుకు తల్లిదండ్రులని మనం ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అంటే మనం దేవునిలో పనిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తాం. దేవుని పనిలో ఉండి దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మన తల్లిదండ్రులని, అక్కని, భార్యని, చెల్లి అందరినీ ప్రేమిస్తాం. అంతేగాని దేవుణ్ణి ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయడం అంటే కాదు. మరి వదిలేయడం అంటే ఇప్పుడు మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చెప్పారు? ఎఫెసీ 6వ అధ్యాయం 1-2 వచనాల్లో తల్లిని, తండ్రికి విధేయత కలిగి ఉండాలి, వాళ్ళని సన్మానించాలి, అప్పుడే మనకి విధేయత కలుగుతుందని చెప్పాడు కదా. మరి అలా చెప్పిన దేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు దేవుడి నుంచే మనందరం వచ్చాము, దేవుడి నుంచే మన తల్లిదండ్రులు వచ్చారు, మన భార్య, మన అక్క, చెల్లి వీళ్ళందరూ వచ్చారు. అంటే దేవుడు మన మీద చూపించే ప్రేమ వాళ్ళందరిలో పెట్టాడు కదండి. కాబట్టి వాళ్ళందరూ మన మీద ప్రేమ చూపించాలని దేవుని ఉద్దేశం. అందరికన్నా ముందు అన్నీ చేసిన దేవుడే, మనల్ని చేసిన దేవుడే. కాబట్టి దేవుని ఎక్కువగా ప్రేమించాలని ఆయన ఉద్దేశం తప్ప తల్లిదండ్రులను ప్రేమించకండి, వాళ్ళని వదిలేయండి అని దేవుని ఉద్దేశం అయితే కాదు. ఈ మాటలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ క్రీస్తు నామమున వందనాలు.